ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరిట మీ అందరికీ శుభములండి. ఈరోజు బైబిల్ స్టడీలో మనం నేర్చుకోబోతున్న అధ్యాయము కీర్తనలు 126 అధ్యాయం మనం చదువుకుందాం. సియోనుకి తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కలహ కనిన వారి వలె నుంటిమి. మన నోటి నిండా నవ్వు నుండెను, మన నాలుక ఆనంద గానముతో నిండియుండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్యజనులు చెప్పుకొనిరి. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోషభరితమైతిమి. దక్షిణ దేశములో ప్రవాహములు పారునట్లుగా యెహోవా చెరపట్టబడిన మా వారిని రప్పించుము. కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోష గానముతో పంట కోసెదరు. పిడికెడు విత్తనములు చేతపట్టుకొని ఏడ్చుచు పోవు విత్తువాడు సంతోష గానము చేయుచు పనులు మోసుకొని వచ్చును. గాడ్ బ్లెస్ యూ పిల్లలు. ఇప్పటి వరకు ఈ మాటలు మీరు విని ఉన్నారు కదా. ఎందుకంటే మన యొక్క దైవజనులు చెప్పే వాక్యము కూడా అదే అన్నమాట. వారు కన్నీటితో విత్తుతూ ఉన్నప్పుడు సంతోషంతో ఫనాలు కోస్తారని కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచు పోవు విత్తువాడు సంతోష గానము చేచు పనులు మోసుకొని పోవును అని. ఈ రోజున వాక్యం ఎక్కడ చూసినా కూడా అది వెదజల్లబడుతూ ఉంది. అది సాధారణంగా కూడా అది వెదజల్లబడతల్లా. అది ఎంతోమంది కన్నీటి ప్రార్థనలతో ఆ యొక్క కూటములు పెడుతూ ఉన్నారు. బిడ్డలు సహవాసం చేయాలని ఒక సభగా కూడా ఏర్పరుస్తున్నారు. ఒక మందిరముగా కూడా అక్కడ నిర్మిస్తూ ఉన్నారు. దేవుడు చెప్తూ ఉన్నారు ఇక్కడ చూడండి, సంతోష గానములంట. ఎంత గొప్ప మాటలు ఇక్కడ దేవుడు ఇస్తూ ఉన్నాడు. అందుకని నీవు సమయం ఉన్నప్పుడు నీ స్నేహితులకు, నీ బంధువులకు, నీ ఇరుగు పొరుగు వారికి నీ జీవితం సాక్ష్యం ఇచ్చినట్లు నీవు జీవించాలి. ఎందుకంటే లోకమైతే బైబిలు ఎన్నడూ కూడా చదవదంట, కానీ నిన్ను నన్ను కూడా లోకము గమనిస్తూ ఉంటుందంట. మన క్రియలు ఏ విధముగా ఉన్నాయో కూడా వారు మనల్ని పరిశీలిస్తూ ఉంటారంట. మనమైతే దేవుడు మనల్ని విడిపించినప్పుడు మనం ఏ విధంగా ఆనంద సంతోషభరితంతో గొప్ప కార్యము చేసి ఉన్నాడు యెహోవా మన కొరకు అని కేరింతలు కొడుతూ ఆనందపడుతూ ఉంటామో ఆ నిత్య జీవము మనకు దేవుడు ఉచితంగా ఇస్తున్నాడని మనతో మనం సంతోషపడకూడదు, కానీ ఇతరులకు నువ్వు సహాయం చేసేదే నిత్య జీవము. అర్థమైందా పిల్లలు? ఎల్లప్పుడూ కూడా నువ్వు నీ యొక్క పక్కనున్న వారికి నీకు చేతనైన మట్టికి ఏవోదో ఒకటి సహాయం చెయ్యి. వారికి నీవు ఏమీ సహాయం చేయలేకపోతే వారు కష్టకాలంలో ఉన్నప్పుడు వారి నిమిత్తము దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థించు, నీవు కన్నీరు విడువు. ఎందుకంటే మన యొక్క ప్రార్థన దేవుడు ఆలకించువాడై ఉన్నాడు. ఎందుకంటే ప్రతి ప్రార్థన కూడా ఆయన వినే దేవుడు అన్నమాట. అందుకని మనము ఎల్లప్పుడూ కూడా ప్రార్థించుకుంటూ ఉండాలి. మన స్నేహితుల కొరకు, మన ఇరుగు పొరుగు వారి కొరకు, మన బంధువుల కొరకు, మన యొక్క రక్త సంబంధుల కొరకు, మన దేశంలో ప్రతి ఒక్కరి కొరకు మనం ప్రార్థించాలి. ఏ విధముగా పాప బంధకాలలో కట్లలో మనం ఉన్నప్పుడు దేవుడు స్వయంగా తన రక్తము ఇచ్చి మనకు రావాల్సిన శిక్షను ఆయన వేసుకొని మనకు ఏ విధంగా విడుదలనిచ్చి ఉన్నాడో అట్ట కృపను ప్రతి ఒక్కరూ పొందుకోవాలని మనం ఆశపడాలన్నమాట. ఆశపడే ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తానంటున్నాడు. సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము
ఎంత విధముగా మనం సంతోష గానములతో దేవుణ్ణి స్తుతిస్తూ, మహిమపరుస్తూ, ఆనంద కేరింతలు కొడుతూ మనం ఉంటామో, ఆ యొక్క వచనములే ఇక్కడ తెలియచేస్తుంది. అర్థమైందా పిల్లలు? మీరు కూడా మీ యొక్క స్నేహితుల కొరకు, మీ యొక్క రక్త సంబంధాల కొరకు ప్రార్థించండి. అంతేకాకుండా మీరు యేసయ్య గురించి ఒక చిన్న సాక్ష్యము వారికి ఇవ్వండి. అట్టి విధముగా మీ జీవితాలు కూడా మీరు దేవుడికి సమర్పించుకొని పరిశుద్ధాత్మతో నింపబడి దేవుడికి నచ్చిన విధముగా మీరు జీవించండి. అట్టు జీవించినప్పుడు దేవుడి కంట మనము మహిమ తెచ్చేవారిగా మనం ఉంటామంట. మన ద్వారానే ఆయన నామము మహిమకు వస్తుంది. అట్లాగనే దూషించబడుతూ కూడా ఉందన్నమాట. అర్థమైందా పిల్లలు? ఈ యొక్క వచనములు దాని భావము మీరు గ్రహించారా? దేవుడైతే ఆకాశమందు ప్రతి ఒక్కరిని కూడా చూచుచూ ఉన్న దేవుడు అనమాట. అందుకని ప్రతి నేత్రము కూడా ఆయన వైపు చూడాలి. ఎందుకంటే దేవుని స్వరము వినుట గొప్ప భాగ్యమై మనకి ఉన్నదనమాట. అర్థమైందా పిల్లలు? నా గొర్రెలు నా స్వరం వినునని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. దానిలోని భావము ఈ యొక్క అధ్యాయము ద్వారా మీరు ఇప్పుడు విని ఉన్నారు కదా. దాని ప్రకారంగా మనము జీవిద్దాం. దేవుడికి నచ్చి మెచ్చిన విధముగా ఈ భూమి మీద జీవించి ఆయన ఇచ్చు గొప్ప బహుమానం మనం పొందుకుందాం. ఎందుకంటే కన్నీటితో విత్తినవాడు సంతోషంతో ఫనలు కొయ్యనంట. ఆయన ఇచ్చు బహుమానం మనం చూసినప్పుడు అది ఎంతో గొప్పదన్నమాట. అర్థమైందా పిల్లలు? దేవుడికి నచ్చిన విధంగా మీరు జీవిస్తారా? ఆయన వాక్యానుసారంగా మనం అందరము జీవిద్దాం. గాడ్ బ్లెస్ యూ పిల్లలు. గాడ్ బ్లెస్ యూ.